క్లారిటీ లేకుండా అంబికమ్మ గురించి విహారీ గారికి ఏం చెప్తాను? ఆమెను ఇంకా డీప్గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత విహారీ గారికి చెప్తే అర్థం అవుతుంది. హలో విహారీ గారు. లక్ష్మి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. దేని గురించి విహారీ గారు మీరు చెప్తుంది? అదే మావయ్య వ్రతం చేయాలని చెప్పారు కదా, దాని గురించి. రేపు ఏర్పాట్లు చేస్తామన్నారు కదా నాన్న. అదే రేపు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా నువ్వు అమ్మకి గుడికి వెళ్తున్నానని చెప్పి రెడీగా ఉండు. మరి మీరెలా వస్తారు? నేనా బయటికి వెళ్తున్నానని చెప్పి వస్తాను. మావయ్యని అత్తయ్యని డైరెక్ట్గా అక్కడికి రమ్మని చెప్దాం. ఓకేనా? సరే, తొందరగా వెళ్ళి ఎర్లీగా వ్రతం పూర్తి చేసుకొని రావచ్చు. అలాగే విహారీ గారు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు వీళ్ళిద్దరిని ఇల్లు కదలనివ్వకుండా చేయాలి. బావా, ఎవరితో బావా ఫోన్లో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఓ, ఫ్రెండ్తోనా? సర్లే, కాఫీ ఏమైనా తాగుతావా? వద్దు. ఏంటి బావా ఆలోచించి మాట్లాడుతున్నావు? నథింగ్, నేనే ఆలోచించట్లేదే. నువ్విక్కడున్నా నీ మనసు ఆ లక్ష్మి దగ్గరే ఉంది. నువ్వు నాతో మాట్లాడుతున్నా నీ ఆలోచన ఆ లక్ష్మి దగ్గరే ఉంది. నువ్వు అది ఎన్ని ప్లాన్లు వేసినా నేను ఆ ప్లాన్స్ని నాశనం చేసి నీ మనసులో నుంచి, నీ ఆలోచనల్లోంచి ఆ లక్ష్మిని తీసి పారేస్తాను. తరువాత నీ మనసుని నేను కబ్జా చేస్తాను.